కొనేటోతో కొరిగి పెట్టించుకున్నట్టుగా అవైతే ఇవి నడమ్ముడు పోవాలి, రూపాయి చేతికి ఎప్పుడు రావాలి. ఏంది రైతులకి కట్టాలల్ల మన్నువాడా. ఆగో ఎప్పుడో కంకిర్సి పట్టించిన అంటివి కాదే తాత, ఇంకా ఆ కళ్ళంలోనే ఎండబెట్టుకుంటున్నావా? అమ్మకమైనా జల్దినా రాములు ఎండి ఎర్రగాళ్ళు అయితే అంటే నేర్పుకుంటా ఈ కళ్ళంలో పంటావు. ఇక నువ్వు ఈ మక్కలు అమ్మేదన్నాడు, నా ఖాతా పైసలు కట్టేదన్నాడు. ఒక 2 నెలలు రాసేటు ఈ మక్కలు అమ్మంగానే ఇత్తగాని ఖాతా పైసలు. ఇట్లా మాట్లాడడానికి సిగ్గుచీర అనిపిస్తుందని రాములు. ఆయిటి పోయిన కాంచి ఖాతా మొదలు పెడితే ఇత్తులని మందులని అన్ని ఇచ్చుకుంటూనే వస్తాను. ఆయిటి పోయిన కాంచి మళ్ళీ ఆయిటి పోయిన దాకా ఆపుతావు. ఇక నువ్వు ఇచ్చేది ఎప్పుడు, నీ మళ్ళీ తెచ్చేది ఎప్పుడు? ఇక అయ్యో గట్లాంటివేంది సేటు, మా తాత ఆ మక్కలు అమ్మంగల్నే ఖాతా పైసలు కడతా అంటున్నాడు కదా, ఓ 2 వద్దులు ఓపిక పట్టరాదే. అరే నేను ఓపిక పడతా కానీ నాకు ఇచ్చినోడు ఓపిక పడతాడానే? నువ్వేం చెప్తావు నాకు సంబంధం లేదు, ఏం చెప్తావు నాకు సంబంధం లేదా. ఇవాళ నువ్వు పైసలు ఇవ్వాల్సిందే, లేకపోతే నేను ట్రాక్టర్ పట్టుకొచ్చి నీ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ వేసుకొని వెళ్తా. చెప్తానా? అరే నీకెంత బాకీ ఉన్నాను, నా ఇంత సామాన్ వేసుకపోతా అంటాను ఏంటి సేటు? అసలు గిట్ల ముఖం చూడని మాటలు మాట్లాడతాను, ఇది పద్ధతేనా? నిన్న ముంచిన సేటు ఎగ్గొచ్చిన లెక్క మాట్లాడతాను ఏందా? ఏ నిమ్మలంగా చెప్పరాదే ముసలోడా, ఎవ్వరు తిప్పలాలకుంటది, నీకున్నట్టు సేటుకి తిప్పలు ఉండదా? అందరి మీద మురిగినట్టు సేటు మీద మురుగు తూకుంటాడానే? ఓ సేటు ఒక 2 వద్దులు ఆగుండ్రే, ఆ మక్కలు అమ్మంగానే మా తాత ఖాతా పైసలు కడతాడు గాని జర్ర 2 వద్దులు ఆగే. నీ మనవరాలు చెప్తాను కాబట్టి ఇప్పుడు పోతానా ముసలోడా. 4 రోజులు అయినాక పైసలు కట్టకపోవాలి కానీ నా కథ ఎట్లుంటుందో తర్వాత చూస్తావు. రారా బాబు రారా.